హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఆగస్టు 15 నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల ప్రపంచంలోని అతి పురాతన క్యాలెండర్ ఏ దేశంలో కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, టర్కీలో. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అయితే టర్కీలోని గోబెక్లీ టేప్లోని పురావస్తు శాస్త్రవేత్తలు 13,000 సంవత్సరాల నాటి ప్రపంచంలోని అతి పురాతనమైన క్యాలెండర్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 9వ 2024 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్లో ఏ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఐఐటి మెడ్రాస్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అయితే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్ అనేది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ నివేదికను ఢిల్లీలో విడుదల చేయడం జరిగింది. అయితే సమగ్ర ర్యాంకింగ్లో, అంటే అన్ని ర్యాంకింగ్లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఐఐటి మెడ్రాస్, సెకండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, థర్డ్ ఐఐటి బాంబే. అయితే యూనివర్సిటీ ర్యాంకింగ్లో చూసుకుంటే మొదటి స్థానం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, సెకండ్ జేఎన్యూ ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. భారత సైన్యం ఏ దేశంతో కలిసి మిత్రశక్తి సైనిక వ్యాయామం నిర్వహించింది? ఆన్సర్ శ్రీలంక. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అయితే ఈ మిత్రశక్తి 2024 యొక్క ఎడిషన్ అంటే 10వ ఎడిషన్. ఈ వ్యాయామంలో ఇండియా నుంచి ఎవరు పాల్గొన్నారయ్యా అంటే రాజపుతన రైఫల్స్ అనే బెటాలియన్ పాల్గొంటుంది. అయితే 2023లో ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇండియాలోని పూణేలో జరిగింది. అయితే ఇండియా మరియు శ్రీలంకల మధ్య జరిగే ముఖ్యమైన వ్యాయామంలో రెండండి. అవి స్లైనెక్స్, సెకండ్ మిత్రశక్తి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో ఉన్న తుంగభద్ర డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి కర్ణాటక. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. తుంగభద్ర డ్యామ్ అనేది కర్ణాటకలో ఉంటుంది. అయితే ఇటీవల తుంగభద్ర డ్యామ్ యొక్క 19వ క్రెస్ట్ గేట్ కూలిపోవడంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే తుంగభద్ర డ్యామ్ యొక్క మరొక పేరు ఏమిటయ్యా అంటే పంపా సాగర్ అని కూడా అంటారు. అయితే ఇది ఏ నదిపై ఉందయ్యా అంటే తుంగభద్ర నదిపై. ఈ తుంగభద్ర నది అనేది కృష్ణానది యొక్క ఉపనది. అయితే తుంగభద్ర డ్యామ్ అనేది కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో ఉంటుంది. అయితే 19వ క్రెస్ట్ గేట్ కూలిపోయిందని చెప్పాం కదా. సో ఒకసారి ఇమేజ్లో చూడండి. ఇదండి. సో ఇది కూలిపోయింది. దానివల్ల ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించే నీల కురింజి మొక్క భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ కనుమలు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ నీల కురింజి మొక్క యొక్క పూలు అనేది పోయడం జరుగుతుంది. అయితే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇది నీల కురింజి మొక్క అనేది పశ్చిమ కనుమలో ఉంటుంది. అయితే పశ్చిమ కనుమలు ఉండే రాష్ట్రాలు చూసుకుంటే కేరళ, కర్ణాటక మరియు తమిళనాడు. ఈ రాష్ట్రాలలో ఈ నీల కురింజి మొక్క అనేది ఎక్కువగా కనపడుతుంది. అయితే ఇప్పుడు అంతరించిపోతున్న జాతులలో IUCN రెడ్ లిస్ట్లో దీనిని చేర్చడం కూడా జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో దేశంలోనే సాహసంలో సౌరచక్ర అందుకున్న ఏకైక పోలీస్ ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి చదువుల యాదయ్య. హెడ్ కానిస్టేబుల్ చదువుల యాదయ్య. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. డ్యూటీలో ఈయన యొక్క ధైర్య సాహసాలు చూసి ప్రతిష్టాత్మకమైన ఈ రాష్ట్రపతి శౌర్య పురస్కారానికి ఎంపికైన ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ చదువుల యాదయ్య. ఈయన మాదాపూర్ CCS హెడ్ కానిస్టేబుల్గా ప్రజెంట్ పనిచేస్తున్నారు. అయితే తెలంగాణ పోలీసు హెడ్ కానిస్టేబుల్ చదువుల యాదయ్య వీధి నిర్వహణలో సాహసోపేతమైన చర్యలు గాను రాష్ట్రపతి మెడల్ను అందుకోవడం జరిగింది. అయితే ఈ సాహసం చెప్తున్నాం కదా, ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2022 జూలై 26న సైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గొలుసు దొంగలు అని చైన్ స్నాపింగ్ చేసుకుంటే పట్టుకున్నారు ఈయన. అయితే వాళ్ళిద్దరు ఉన్నారండి. వాళ్ళిద్దరిలో ఒకడు 7 సార్లు ఈయనను కత్తితో పొడవగా ఆయన విరవకుండా ప్రతిఘటించి పట్టుకున్న ధీశాలి ఈ యాదయ్య. సో దీనికి గాను ఈయనకు శౌర్య పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది. అయితే చూడండి ఫ్రెండ్స్, కత్తితో పొడిచినప్పుడు ఈయన యొక్క పరిస్థితి ఇలా ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో ఉన్న కిలిమంజారో పర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ టాంజానియా దేశం. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. కిలిమంజారో పర్వతం అనేది టాంజానియా దేశంలో ఉంటుంది. అయితే డార్జిలింగ్లోని హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ పర్వత అధికారులు ఇటీవల టాంజానియాలోని కిలిమంజారో పర్వతం ఎక్కడం జరిగింది.
అయితే ఈ కిలిమంజారో పర్వతం అనేది ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తైన పర్వతం. చూడండి ఫ్రెండ్స్, మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఇక్కడ కనబడుతుంది. సో వాళ్ళు ఎక్కడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం ఎన్ని రాష్ట్రపతి పోలీసు పథకాలు లభించాయి? ఈ 2024 సంవత్సరంలో మొత్తం రాష్ట్రపతి పోలీసు పథకాలు ఎన్ని, మొత్తం కలిపితే ఎన్ని వచ్చాయి? ఆన్సర్ 25. సో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మెడల్ గురించి. అయితే ఆంధ్రప్రదేశ్కు వచ్చిన మొత్తం మెడల్స్ చూసుకుంటే మొత్తం 25. వాటిలో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ వచ్చేసి 2, శౌర్య పురస్కారాలు 2, పోలీస్ సేవా పథకాలు 19. అయితే ఆ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ని చెప్పుకున్నాం కదా 2. సో ఎం రవిప్రకాష్ ఐజీ గారు, దాసరి దండు గంగరాజులు ఇన్స్పెక్టర్. సో వీళ్ళిద్దరికీ పోలీస్ ప్రెసిడెంట్ మెడల్ రావడం జరిగింది. దాంతోపాటు శౌర్య పురస్కారాలు కూడా ఇంపార్టెంట్ని చూద్దాం. చూడండి, శౌర్య పురస్కారాలు చూసుకుంటే షేక్ సర్దార్ ఘని ఇన్స్పెక్టర్ గారు, షవ్వాన అరుణ్ కుమార్ ఎస్ఐ, మైలపల్లి వెంకట్రామ పరదేశి నాయుడు ఆర్ఎస్ఐ, రాజన గౌరీశంకర్ ఈయన హెడ్ కానిస్టేబుల్. సో వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ తరపున 4 శౌర్య పురస్కారాలు రావడం జరిగింది. అయితే పోలీస్ సేవా పథకాలు మొత్తం మీద 19 మందికి రావడం జరిగింది. సో 2 + 4 + 19 టోటల్ కలిపి 25 పురస్కారాలు ఆంధ్రప్రదేశ్కు రావడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన పురస్కారాలు రేపు చెప్పుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల ప్రపంచ అవయవ దాన దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆగస్టు 13న. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ప్రపంచ అవయవ దాన దినోత్సవం వచ్చేసి ఆగస్టు 13 చెప్పుకున్నాం. అయితే ప్రపంచంలో మొదటిసారిగా దానం చేసిన అవయవం పేరేమిటయ్యా అంటే కిడ్నీని దానం చేయడం జరిగింది 1954లో. అయితే దానం చేసింది ఎవరయ్యా అంటే రొనాల్డ్ లీ, వారి తమ్ముడికి ఈయన ఇవ్వడం జరిగింది. అయితే కిడ్నీ మార్పిడి చేసిన మొదటి వారు ఎవరయ్యా అంటే డాక్టర్ జోసెఫ్ మారే. ఈయనకు ఇది చేసినందుకు నోబెల్ బహుమతి కూడా రావడం అనేది జరిగింది. అయితే భారత్లో ఈ అవయవ దానం మొదటిసారిగా ఎప్పుడు చేశారయ్యా అంటే 1994లో. చూడండి ఫ్రెండ్స్, కిడ్నీ గురించి వచ్చింది కదా. సో కిడ్నీ గురించి ముఖ్యమైన క్వశ్చన్లు ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, కిడ్నీ గురించి 4 క్వశ్చన్లు తీసుకోవడం జరిగింది. సో ఈ 4 క్వశ్చన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. కిడ్నీ యొక్క అధ్యయనాన్ని నెఫ్రాలజీ అంటారు. కిడ్నీలలో ఉండే రాళ్ళు వేటితో ఏర్పడతాయి అంటే కాల్షియం ఆక్సాలైట్ నుండి చాలాసార్లు ఎగ్జామ్లో రావడం అనేది జరిగింది. కిడ్నీ యొక్క ముఖ్యమైన పని ఏమిటయ్యా అంటే రక్తాన్ని ఇది శుద్ధి చేస్తుంది. మానవుని కిడ్నీ యొక్క బరువు సరాసరి ఎంత ఉంటుందంటే 120 గ్రాముల నుండి 150 గ్రాముల వరకు ఉంటుంది. సో 4 క్వశ్చన్లు వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆగస్టులో వచ్చే ముఖ్యమైన దినోత్సవాలు ఒకసారి ఇంపార్టెంట్నే తెలుసుకుందాం. ఆగస్టు 6వ తారీఖున హీరోషిమా దినోత్సవం జరుపుకుంటారు. ఆగస్టు 7న జవలిన్ త్రో దినోత్సవం జరుపుకుంటారు. ఆగస్టు 9న గిరిజన దినోత్సవం మరియు నాగసాకి దినోత్సవం. చూడండి ఫ్రెండ్స్, హీరోషిమా, నాగసాకి అనేది ఇవి జపాన్లో గల ప్రాంతాలు. ఇక్కడ అణుబాంబు వేయడం జరిగింది ఇదే రోజున. సో దానివల్ల నాగసాకి హీరోషిమా దినోత్సవాలు జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఆగస్టు 10న సింహం దినోత్సవం. ఆగస్టు 11న అంతర్జాతీయ ఖేల్ దినోత్సవం. ఇది మొదటిసారిగా ప్రెజెంట్ నిర్వహించుకోవడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే మొదటిసారిగా అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవం మే 25న జరుపుకున్నారు. నెక్స్ట్ ఆగస్టు 12న అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం మరియు ప్రపంచ యువ దినోత్సవం కూడా ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఆగస్టు 15 నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మన యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ ప్లస్ జిఎస్కు సంబంధించిన డైలీ 10 క్వశ్చన్స్ ఫ్రీగా టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. సో వీలైతే దాంట్లో అందరూ పాల్గొనండి. సో అలా రోజుకు 10 క్వశ్చన్లు రాయడం వల్ల మీరు మంత్లీ దాదాపుగా 900+ క్వశ్చన్లు చేయగలరు. థ్యాంక్ యూ. జై హింద్.